జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 17వ దివ్యదేశమైన తిరువాలి తిరునగరి దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 17వ దివ్యదేశమైన తిరువాలి తిరునగరి అనే దివ్యదేశం రెండు ఆలయాల కలయిక. తిరువాలి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో సీర్గాళికి 8 కిలోమీటర్ల దూరంలో, తిరునంగూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువాలి ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. లక్ష్మీదేవి అమృతవల్లి తాయారుగా కొలువై ఉంటుంది. ఈ ఆలయంలో అలాతన తీర్థమనే పుష్కరిణి కలదు. తిరునగరి ఆలయం తిరువాలి ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ఆలయాలను దర్శిస్తే ఒక దివ్యదేశం అవుతుంది. ఈ ఆలయం 2 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తుగల రాజగోపురాన్ని కలిగి ఉంటుంది. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వేదరాజన్ పెరుమాళ్లుగా దర్శనమిస్తారు. స్వామివారి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. ఆలయం వెనుక భాగంలో లక్ష్మీ నరసింహస్వామి యోగాసనం ముద్రలో ఉంటారు. ఈ ఆలయంలో స్వామి తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యేకమైన ఉపాలయం కూడా ఉంటుంది. ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని ధరించి భూలోకంనకు వచ్చినప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఎడబాటును భరించలేక ఈ ప్రదేశంలో ఉన్న అలాతని అనే పుష్కరిణిలో తామర పుష్పంపైన కూర్చుని విష్ణుమూర్తి కొరకు చాలా కాలం పాటు తపస్సు చేసింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొరకు ఈ ప్రదేశానికి వచ్చి లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకొను. అందుచేత ఈ ప్రదేశాన్ని ఆలింగనపురం అని కూడా అంటారు. బ్రహ్మ మానసపుత్రుడైన కర్దమ మహర్షి తనకు ఎప్పుడు మోక్షం లభిస్తుందని బ్రహ్మదేవుణ్ణి అడుగగా, బ్రహ్మదేవుడు కలియుగంలో నీవు తిరుమంగై ఆళ్వార్లుగా అవతరించి శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని తెలియచేసను. ఈ విధంగా కర్దమ మహర్షి కలియుగంలో తిరుమంగై ఆళ్వార్లుగా అవతరించి విష్ణుమూర్తి కొరకు ఈ ప్రదేశంలో చాలా కాలం పాటు తపస్సు చేయగా విష్ణుమూర్తి తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని ప్రసాదించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరువాలి తిరునగరి అనే రెండు ఆలయాలను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరీ గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.